యోనా గ్రంథం 3:4-10. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇంకా 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేతమేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడునడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. Repentance, fasting is very powerful. God stopped the judgment. God stopped the judgment. Okay. So humbling. వాళ్ళ ఉపవాసం ఆ రాజు ఎలా చేశాడంట, పశువులకు కూడా నీళ్ళు ఇవ్వలేదంట, గేదెలకి మేకలకు కూడా ఇవ్వలేదంట. ఫాస్టింగ్ ఇంట్లో. He made his donkeys, animals, goats, everything. See, very sincere fasting. అందరూ సిన్సియర్ ఫాస్టింగ్ అనండి. అలాగని మీరు మరీ కొంచెం ఇది ఓల్డ్ టెస్ట్మెంట్లో మరీ ఇది మరణకరమైన తీర్పు కాబట్టి అతను భయపడేలా చేశాడు. ఓకే, కాబట్టి ఎవరైనా కొంచెము ఆకలేసి ఏదైనా పండిదంటున్నారు అనుకో, తీర్పు తెచ్చుక. డోంట్ డూ దాట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఫెయిత్. ఏంటది? దేవుడు హృదయాన్ని చూస్తాడు. రైట్, అంటే కొంచెం సిన్సియర్గా ఉండమని, లైట్ తీసుకోక అని చెప్తున్నాను అనమాట ఫాస్టింగ్. ఓకే, సో బీ కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. డోంట్ జడ్జ్. సబత్ డే ఆ రూల్స్ అన్నీ కూడా దేవుడు చెప్పాడు, కానీ నేను తీర్పు తీర్చడానికి అది. ఎవరికైనా ఆకలేసి ఏదో ఇంత అన్నం తిన్నారు అనుకోండి, నో ప్రాబ్లం, మేబీ నెక్స్ట్ డే కొంచెము తగ్గించుకుంటారు. ఇక్కడ చూస్తే ఒక రకంగా ఉపవాసం ఏం చేస్తుందంట, మన క్రియలను మార్చేస్తుందంట. వారు ఏం చేశారంట, వారి క్రియలను మానుకున్నారంట. సో ఫాస్టింగ్ క్యాన్ స్టాప్ యువర్ వీక్నెసెస్ అండ్ ప్యూరిఫై యువర్ మోటివ్స్. ఉపవాసము నీ తలంపులను, లోకంలో ఉండే నీ తలంపులు, నీ పిల్లలు లోకంలో ఉన్నారా, ఆ తలంపులను శుభ్రం చేస్తుందండి ఉపవాసం. ద వరల్డ్ ఈవెంట్స్, చామ్, డబ్బు ఉంటే విలువ అంతా దాంతో వెళ్ళిపోతుంది అనమాట. అలాగనే దేవుడు డబ్బు ఎవడా ఇస్తాడు, హీ విల్ గివ్ యూ వెల్త్, బట్ ఫర్ ఇట్ ఫర్ ఎ డిఫరెంట్ పర్పస్. ప్రాస్పరిటీ విల్ డిస్ట్రాయ్ ఎ ఫూల్, అవునా కదా? ఫాస్టింగ్ ప్యూరిఫైస్ యువర్ మోటివ్స్, యువర్ ఈవెంట్స్, యువర్ వర్క్స్. ఉపవాసము నీ క్రియలను ఏం చేస్తుందంట, శుద్ధీకరిస్తుందంట. ఇట్ ప్యూరిఫైస్ యువర్ మోటివ్స్. ఆ ఊరంతా మారిపోయింది, దేశం మారిపోయిందా లేదా, ఆ పట్టణం మారిపోయింది. ఫాస్టింగ్ విల్ ప్యూరిఫై. హ్యూమిలిటీ. 2 కొరింథీయులు 12:7. 2 Corinthians 12:7. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహువిశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఫాస్టింగ్ విల్ కంట్రోల్ యువర్ ప్రైడ్. పౌలు కొన్ని చూశాడు అనమాట. అదే నేను బ్లెస్ అయ్యాను, నాకు దేవుడు మర్మాలు బోధిస్తున్నాడు, పరలోకం తీసుకెళ్ళాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ఐశ్వర్యం, అన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. కానీ దాంతోపాటు ఏమొచ్చేసిందంట పౌల్కి, ఏమొచ్చేసిందంట, గర్వం. హీ గాట్ ప్రైడ్. యూ డోంట్ నో హౌ టు కంట్రోల్ ప్రైడ్. ఆ తర్వాత పౌలు కూడా ఉపవాసం ఉండడం అనేది నేర్చుకున్నాడు. ఏమి నేర్చుకున్నాడు? ఫాస్టింగ్. Paul taught about fasting. He made fasting his lifestyle. తన జీవితంలో అదొక భాగంగా చేసేసుకున్నాడు. తన మినిస్ట్రీలో, తన జీవితంలో ఒక భాగంగా చేసేసుకున్నాడు పౌలు ఫాస్టింగ్. చూడండి 2 కొరింథీయులు 6వ అధ్యాయం 1వ వచనం.
2 Corinthians chapter 6 verse 1. Yeah. కాగా మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. రైట్. ఇక్కడ ఒకవేళ పౌలు గర్విష్ఠుడైపోయి దేవుడు ఆ గర్వాన్ని తగ్గించే మార్గము గనక చూపించకపోతే పౌలు మీద ఉండే కృప ఏమైపోయేది? వ్యర్థమైపోయేది. ఓకే. సో హీ డజంట్ వాంట్. సో పౌల్ లెర్న్డ్ ఎ టెక్నిక్ నాట్ టు అలౌ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ లైఫ్ టు బి వెయిన్. ఎంతమంది దేవుడి యొక్క కృప నా మీద ఉండేది వ్యర్థమవ్వకూడదు అనుకుంటున్నారు? ఇట్ షుడెంట్. యూ కెన్ మేక్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ వెయిన్ ఇన్ యువర్ లైఫ్. అది ఉపయోగపడకుండా కూడా చేయొచ్చు. మనము ఈ కృపను వ్యర్థము చేసుకోకూడదంట. కాగా మేము ఆయనతోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దని మిమ్మల్ని. ఎందుకంటే పౌలు కూడా వచ్చింది ఆ కృప వ్యర్థమైపోతుందేమో అని. పౌలుకి ఏమొచ్చేసింది? గర్వం వచ్చేసింది. వ్యర్థమైపోయే ఛాన్స్ ఉంది, కానీ దేవుడు వ్యర్థం అవ్వకూడదని చెప్పి ఒక ములి పెట్టాడంట. అప్పుడు ముమ్మారు ప్రార్థించాడంట కదా. నాకు తెలిసి 3 రోజులు ఎన్ని రోజులు కొంతకాలం ఉపవాసం ఉండి ఉంటాడు. అవునా కదా? యా, హీ మస్ట్ హ్యావ్ ఫాస్టెడ్. అప్పుడు తగ్గించుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ ముళ్ళుని తీసేశాడు. అందుకు అనుకున్నాడు అనమాట. అందుకని ఏం చేశాడో చూద్దాం. లెట్స్ రీడ్ వర్స్ 3 to 4. అదే అధ్యాయంలో 3-4 చూద్దాం. మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనను అభ్యంతరమేమీ కలుగజేయక శ్రమల యందును ఇబ్బందుల యందును ఇరుకుల యందును దెబ్బల యందును చెరసాలలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను. ఆగండి, ఎందులోని? ఉపవాసములోను. సో బ్లేమ్ అవ్వకూడదు. మినిస్ట్రీ, నా జీవితం బ్లేమ్ అవ్వకూడదు. మై లైఫ్ షుడ్ నాట్ బి బ్లేమ్. ఇక్కడ ఒక మాట అంటాడు చూడండి వర్స్ 1లో, మేము ఆయన తోడు పనివారమై. తోడి పనివారము. సో ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎ కోవర్కర్. ప్రతి విశ్వాసి ఈజ్ ఎ వర్కర్. లేదండి నేనేం పని చేయట్లేదంటావా? యా, యు వర్క్డ్ ఈవెన్ దట్ వన్ టైం. యా, ఎందుకంటే నువ్వు పని చేసిన డబ్బులు ఇచ్చావా లేదా? ఎందుకంటే నువ్వు పంపందే ఎవడు వెళ్తాడు? నువ్వు పంపాలా లేదా? యా, యూ హ్యావ్ సెంట్. యు మేడ్ ఇట్ హ్యాపెన్. యువర్ మనీ మేడ్ ఇట్ హ్యాపెన్. సో యూ వర్క్. అందుకే అంటాడు పౌలు, మనము జత పని వారమై ఉన్నాము. సో యూ గాట్ ఎ గ్రేస్. యు ఆర్ ఈక్వల్ టు ద ప్రీచర్. యు ఆర్ ఈక్వల్ టు ద ప్రాఫెట్. అందుకే అంటాడు, దోస్ హూ గివ్స్ టు ద ప్రాఫెట్ ఆర్ ఎ ప్రీచర్, అదే బహుమానం వస్తుందండి నీకు కూడా. యు సీ దట్? ఇఫ్ యు రిసీవ్ హిమ్, ఎవరినైనా ప్రవక్తలా తీసుకున్న, బోధకుడిలా తీసుకున్న, నీతిమంతుడు తీసుకున్న అదే బహుమానం వస్తుంది. ఇఫ్ యు రిసీవ్ హిమ్, అతనికి తగినట్టు ఇవ్వాలా. కానీ ఒకవేళ ఏమీ లేకుండా చల్లటి నీళ్ళు ఇచ్చినా ఎంతో కొంత బహుమానం ఉంటుందంట. అవునా కదా? ఎస్. ఈవెన్ ఇఫ్ యు రిసీవ్ హిమ్, నువ్వేమి లేకపోయినా, ఈవెన్ ఇఫ్ యు గివ్ హిమ్ ఏ కప్ ఆఫ్ కోల్డ్ వాటర్, యూ విల్ బి రివార్డెడ్. పక్కన చెప్పండి, మనందరము దేవుని పనివారమని చెప్పండి పక్కలు. Yeah, we're all workers of God. We're all working for God. Okay. సో ఆ యొక్క పనిలో నీవు నింద రాకుండా నీ జీవితాన్ని కాపాడుకోవాలి. నౌ లెట్స్ గో టు 3. మీ పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలో అయినా అభ్యంతరమేమో కలక్క. ఏ అవమానం వస్తుందో, ఏ పాపంలో పడిపోతామో, ఏం జరుగుతుందో, నింద ఏదో ఒకటి వస్తుంది. కాపాడుకోలేవు నువ్వు. ఎంతమంది మీ వ్యక్తిగత జీవితాన్ని నిర్దోషంగా పరలోకానికి వెళ్ళే వరకు కాపాడుకుందాం అనుకుంటున్నారు? మీరు మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని. హౌ మెనీ వాంట్ టు లివ్ దట్ లైఫ్ అండ్ గో టు హెవెన్? ప్రొటెక్ట్ యువర్ లైఫ్ విత్ టెస్టిమోనీ యాజ్ ఎ కెరియర్. గాడ్ సీస్ దట్. He's checking your life. He wants you to go in a reputed way. Lord, I bless everybody in this season of fasting. As we are waiting now in this season, అయ్యా ఈ కాలంలో నీవు ఎలాంటి కార్యాలు ఉపవాసం ఉన్నప్పుడు నీ వాక్యము ద్వారా మాకు బోధించావు, మాకు మళ్ళా విశ్వాసాన్ని ఇచ్చావు, మా కళ్ళు తెరిచావు. అయ్యా దీన్ని ఏ సైతానుడు డైవర్ట్ చేయకుండా మమ్మల్ని శోధనలోంచి తప్పించి మాతో ప్రత్యేకంగా మాట్లాడి ఉపవాస కాలంలో ఏ రీతిగా మా పితరుల శాపాలను తీసివేయండి నాయన. టర్న్ అవర్ జనరేషనల్ కర్సెస్ ఇంటూ జనరేషనల్ బ్లెస్సింగ్స్. షిఫ్ట్ అవర్ సీజన్స్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.